అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు 2026లో మనకి అశ్విని నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది? గుణగణాలు ఏంటో కాస్త చెప్తారా? అశ్విని నక్షత్రం మామూలుగా అయితే మనకి 27 నక్షత్రాలు ఉంటాయి. దాంట్లో వచ్చేసి అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా మేషరాశి కిందకు వస్తాయి. ఇక ఈ 4 పాదాలు మేషరాశి కిందకు వస్తాయి. ఇప్పటివరకు కూడా అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి గుణగణాలు కావచ్చు, శక్తియుక్తులు కావచ్చు, దానికి ఉన్నటువంటి దశ అంతర్దశలు కావచ్చు, 2025 సంవత్సరం వరకు కూడా కొంతమేర ఒడిదుడుకులుగా కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. దాని తర్వాత ముందుగా వీరికి ఆర్థిక సమస్యలు అయితే కనుక కొంతమేర 2026 మార్చి తర్వాత నుంచి వీరికి మొదలవుతున్నాయని చెప్పొచ్చు. వీరు అనుకున్నటువంటి రంగంలో ముందుకు వెళ్ళటానికి కానీ, అనేక రకాల రంగాల్లో ముందుకు వెళ్ళటానికి కానీ, వీరు అనుకున్నటువంటి కార్యాచరణ చేయటానికి కానీ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక జాబు ప్రకారంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క ఏప్రిల్ 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసినట్టయితే కనుక ఈ మేషరాశిలో ఉండేటువంటి అశ్విని నక్షత్రం వారికి ఎంతో రకమైనటువంటి సౌకర్యం దొరికేటువంటి అవకాశం అయితే లభ్యపడుతూ ఉంటుంది. అలానే విదేశీయానం ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక జూన్ మాసం 2026 సంవత్సరం జూన్ తర్వాత ఎవరైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్ళేదానికి కనిపిస్తుంది. యూనివర్సిటీలో సీట్ల కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, జాబులు వెసులుబాట్ల కోసం కావచ్చు అయితే ప్రయత్నం చేయొచ్చు. ఇక వీరికి అశ్విని నక్షత్రం గుణగణాల కిందకు వచ్చినట్టయితే కనుక వీరు చాలా చాకచక్యంగానే ఉంటారు, మొండి మూర్ఖత్వంగా ఉంటారు, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధంగా ఉంటుంటారు. ఇక వీరికి చూడడానికి ఏంటంటే సన్నగా ఉంటారు. అంటే అందరలా ఉంటారా అని లేదు. కొంతమంది పూర్వీకుల శాపంతో పుట్టేవారు ఉంటారు. అశ్విని నక్షత్రం 2వ పాదం 3వ పాదం ఇలాగా. అలానే 1, 4 పాదాలు పుట్టిన వారికి ఏంటంటే తల్లికి దోషం ఉంటుంది 4వ పాదంలో, తండ్రికి దోషం ఉంటుంది 1వ పాదంలో. కాబట్టి వారు పుట్టిన తర్వాత 30 రోజుల లోపు కనుక వారి పెద్దవారి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి చేయాల్సినటువంటి దోషాలకి పరిహారం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి రానున్నటువంటి కాలంలో అంటే పెద్ద అయ్యే కొద్ది వారికి ఆ దోషాల పరిహారానికి ఉంటుంది కాబట్టి వారికి బాధించకుండా ఉండేదానికైతే అవకాశం ఉంటుంది. ఇక ఆ దోషాల పరిహారం చేసుకోకపోతే కనుక ఇక పెద్ద అయిన తర్వాత పెళ్లిలో ఇబ్బందులు కావటం కానీ, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావటం కానీ, ఎవరైనా వారి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, బాగలముఖి లాంటివి చేయించేటువంటి విద్యల్లో వారు కూడా నిమగ్నం అయ్యటం కానీ, వారు ఇబ్బంది పడటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడు చేసేటువంటి ఏదైతే పూజలు కావచ్చు, హోమాలు కావచ్చు, దానాలు కావచ్చు చేసినట్టయితే కనుక నవగ్రహాల దోషాలు పరిహారం చేసుకున్నట్టయితే అన్ని రకాల దోషాలు అనేది వారికి లేకుండా ఉంటుంది. ఇక వారు ఎంతో మొండి వైఖరితోనూ అందరికీ సహాయం చేసుకుంటూ ఉండేట తత్వంతో ఉంటూ ఉంటారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలానే వారిని ఎవరైనా మోసం చేసినా కూడా వారు బరాయించుకునే ఉండే స్థితిగతుల్లో ఉంటూ ఉంటారు. ఒకసారి మోసపోయారు అంటే కనుక మళ్ళీ వాళ్ళని దగ్గరికి రానియరు. అలాంటి మంచి వ్యక్తిత్వం కలటువంటి మనుషులని చెప్పొచ్చు వీళ్ళు. ఇక స్త్రీల గురించి వచ్చినట్టయితే కనుక వీరు చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా చాకచక్యంగా ఉంటారు, ఏదైనా సరే బాధ్యతగా ఉంటారు. కుటుంబ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, వారు చేసేటువంటి వృత్తి రంగాల పరంగా కూడా వారు మంచి ప్రేమ అనురాగాలతో ఉంటుంటారు. మాట మీద నమ్మకంతో నిలబడి ఉంటారు. ఎదుటి వాళ్ళని ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మకం ఎంతవరకైనా ఉమ్మయిందంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని కూడా దూరం చేసే పరిస్థితిలో ఉంటారు. ఇక భర్త జాబు చేయకపోయినా ఇంట్లో బాధ్యతగా ఉండేందుకు కూడా వాళ్ళు మంచి సానుకూలమైనటువంటిగా సహకరిస్తూ ఉంటారు. వారు కూడా చేదోడు వాదోడుగా సహాయం చేస్తూ ఉంటారు. ఇకపోతే వీరు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే గనక ఈ అశ్విని నక్షత్రం వారు ఏ రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది మనం చూసినట్టయితే కనుక ఇక వృషభ రాశి వాళ్ళని వీరు పెళ్లి చేసుకోవచ్చు. అలానే కర్కాటక రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ పురుషులు ఇరువురు కూడా. అలానే కన్యా రాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు, కాదు మధ్యస్థరంగా ఉంటుంది కన్యా రాశి వాళ్ళతోనూ. ఇక వీరు వృశ్చిక రాశి వాళ్ళతో కూడా పెళ్లి చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఇక చివరిగా వీరికి మకర రాశి వాళ్ళతో కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఈ రాశుల వాళ్ళకి పెళ్లి అయితే కనుక వీరికి అన్యోన్యంగా ఉంటుంది. వీరికి పిల్లలు పుట్టేదానికి కానీ, అలానే జీవితంలో కలిసి వచ్చేదానికి కూడా చాలా రకాలైనటువంటి సానుకూలం అయితే లభ్యపడుతూ ఉంటుంది. అలానే వీరికి ఇంకా వ్యాపార వృద్ధి ఈ 2026 సంవత్సరంలో ఏదైనా చేయాలి అనుకుంటే కనుక వీరు ఏదైనా వస్త్ర దుకాణాలు కానీ, లేదంటే ఏదైనా మనకి పశువు సంక్షేమ శాఖలు ఉంటాయి కదా, అంటే పశువుల్ని పెంచి వాటి ద్వారా డబ్బు పొందడం, అంటే పశువుల్ని పెంచి బలిదానానికి చేయడానికి కాదు, వాటికి పాలు కావచ్చు, వాటి వెన్న కావచ్చు, ఇలా అమ్ముకునే దానికి అలా పశువుల్ని పెంచుకుంటే కనుక వారికి ఉత్తీర్ణులు అయ్యేటానికైతే బాగా పనికొస్తుంది. ఇక రైతులుగా కూడా ఈ అశ్విని నక్షత్రం వారు రైతులుగా కూడా చాలా తీసుకోవచ్చు. రైతులుగా అయితే కనుక పత్తి, మిరప
ఇలాంటి పంటలు వేసుకునేదానికి చాలా అనుకూలంగా ఉంది. రాగి ఇలాంటివి మనకి నవధాన్యాలు ఉంటాయి కదా! నవధాన్యాలు లాంటి పంటలు గానీ, చిరుధాన్యాల పంటలు గానీ వీరికి అన్యోన్యంగా కలిసొచ్చేదానికైతే ఉంటుంది. ఇక వీరికి ఆన్‌లైన్ వ్యాపారాలు కావచ్చు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు గాని చేయకూడదు. ఎవరిని ఎదుటి వాళ్ళని నమ్మి డబ్బు పెట్టకూడదు. అలానే పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు కూడా వీరికి అంతగా కలిసి రావు. ఈ 2026 సంవత్సరం అయితే గనక వీరికి విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే పెళ్లి చేసుకోవడానికి అర్హతగా ఆగస్టు తర్వాత అయితే ప్రయత్నం చేసుకోవచ్చు. దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, అలానే తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధాన్ని వీరు ప్రయత్నం చేసుకోవచ్చు. అలానే ఇక దేవుని ఆరాధన కావాలి అనుకుంటే గనక వీరు దక్షిణామూర్తికి అభిషేక అర్చనలు చేసుకోవచ్చు. ఏది సంవత్సరం మొత్తం కూడా. ఇక ఎదుటి వాళ్ళని నమ్మినట్టయితే గనక వీరు ఖచ్చితంగా వీరు పెట్టినటువంటి వ్యాపారాల్లో నష్టమొస్తుంది. ఏదైతే వ్యాపారం చేయాలనుకుంటారో దాంట్లో పూర్తిగా మునిగిపోయేసి అది కోర్టు వరకు వెళ్ళేటువంటి వ్యవహారం పూర్తిగా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అనవసరమైన దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరో వచ్చి చెప్పినందువలన వీరు మూర్ఖంగా పెట్టి ఇబ్బంది పడకూడదు. హ్మ్. ఎందుకంటే వీరికి బుధునికి సంబంధించినటువంటి దోషం ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ నక్షత్రం వారికి ఇప్పటికీ కూడా. అలానే రవికి సంబంధించినటువంటి దోషం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రయత్నం చేసేవారు ఉంటే కనుక అశ్విని నక్షత్రం వారిలో కొంచెం మేర ఆగి చూసుకొని ప్రయత్నం చేయాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రానికి మిత్రతార కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు. వారితో ఒక్కరితో మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారాలైనా సరే చేసుకోవచ్చు. అలానే ఫ్రెండ్స్ని కానీ ఎవరిని నమ్మకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. ఇకపోతే 2025 సంవత్సరం వారు అనుకున్నటువంటి కార్యాచరణకి వారు ఏ రంగంలో అయితే అనుకుంటారో ఆ రంగానికి ముందుకు వెళ్ళడానికి నరదిష్టి నరఘోష రాకుండా ఉండడానికి వాటికి పరిహారాలు కూడా ఉంటాయి. ఇకపోతే వాటికి చేసుకోవాల్సినటువంటి పరిహార నిమిత్తంగా ఒకటి ఏంటంటే కనుక వీరు ఈ యొక్క మనకి ఆంజనేయ స్వామి సింధూరం అని ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి సింధూరం ఒక 50 గ్రాములు, లవంగ్ క్లౌడ్ అంటారు కదా, లవంగ్స్ కూడా ఒక 50 గ్రాములు, అలానే బియ్యం ఒక 100 గ్రామ్స్, ఏది మనం ఇంట్లో తినేటువంటి బియ్యం 100 గ్రామ్స్ ఇవి తీసుకొని ప్రతి 3 మాసాలకు ఒకసారి చేసుకోవచ్చు ఈ పరిహారం. ఇవి చేసుకొని మొత్తం కలగలుపుకొని ఈ యొక్క వైట్ క్లాత్ ఏదైతే వైట్ క్లాత్ ఉంటుందో చిన్న క్లాత్ ఆ బ్లౌజ్ పీస్లో కట్ చేసుకుంటే చిన్న క్లాత్ వస్తుంది. ఆ వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో 3 భాగాలు చేసుకోవాలి. 3 క్లాత్లు తీసుకొని ప్రతిరోజు కూడాను తను తల చుట్టూతో క్లాక్ వైజ్గా ఎడం చేతులు పెట్టుకుని క్లాక్ వైజ్గా తల చుట్టూతో కూడా 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలి వరకు దిగదార్చుకునే దానికి 7 టైమ్స్ కనుక వాళ్ళు తీసుకొని అది తీసుకెళ్ళి ఎక్కడైనా చెట్టుకు కానీ ఏదో ఒక చెట్టుకు కట్టేయచ్చు, లేదా పారేడు నీటిలో వేయచ్చు. పొదలగొని చెట్లు కానీ పారేడు నీటిలో కానీ వేయచ్చు. ఇలా 3 రోజులు చేసినట్టయితే వారి మీద తెలిసి తెలియక ఎక్కడైనా నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రకృతి నుంచి వచ్చే దోషాలు గ్రహ నుంచి వచ్చే దోషాలు కూడా వారికి కొంతమేర ఉపశమనత లభ్యపడుతూ ఉంటుంది. ఇకపోతే వీరికి ఇంకో పరిహారం ఏంటంటే వీరు ఈ మాసం మొత్తం కూడా అంటే మాసం కూడా కాదు ఈ సంవత్సరం 2026 సంవత్సరం మొత్తం కూడా వీరు ఏదైనా సమస్య వచ్చిందని కానీ ఏదైనా వెసులుబాటు లేదన్నా కానీ ఏది పని చేద్దాం ముందుకు వెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా వారు ఏంటంటే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్తేనే మంచిది. ఏదైనా లలిత సహస్రనామం చదువుకున్నా లేదా దుర్గాదేవి లలిత అమ్మవారి పార్వతి అమ్మవారి ఆలయానికి వెళ్ళేసి కుంకుమ చేయించి ఆ కుంకుమని ప్రతిరోజు కూడా నుదుటిని ధరించుకోవాలి. స్త్రీ పురుషులు ఇరువురు కూడా. ఇక వీరు ఈ రకమైనటువంటి పరిహారం చేసుకుంటే కూడా వీరికి అన్యోన్యంగా కలిసి వస్తుంది. అలానే ఇంకేదైనా బట్టలు దానం చేస్తే చాలా మంచిది. వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ప్రతిరోజు కూడా వీరికి అవకాశం ఉన్నంత వరకు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ అశ్విని నక్షత్రం వారికి అయితే అన్ని రకాలుగా సానుకూలపడే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇంకా వారి మీద ఈ నక్షత్రానికి సంబంధించి నేను చెప్పిన విధంగా జరగట్లేదంటే కనుక ఖచ్చితంగా వారి మీద ఏదైనా చెడు క్రియ వారి మంచితనానికో వారి గొప్పతకో వారి గొప్ప విషయాలకో కనుక ఉంటే కనుక వారు ఖచ్చితంగా ఎవరొకరి దగ్గర ఎవరొకరి చేతుల్లో బలి అవుతున్నారని అర్థం. ఎవరో అష్టదిబ్బందన ఇప్నడిజం లాంటివి చేయించి ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో అవ్వదు. ఏదైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా వారి సమస్యకి పరిష్కార మార్గం ఖచ్చితంగా అయితే సూచిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉంటే ఖచ్చితంగా అందరితో పాటు కాకుండా స్టాచ్యూ లాగా ఉండేటువంటి వ్యవస్థ ఉంటుంది. పై స్థానానికి వెళ్ళేలాగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కూడా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. అశ్విని నక్షత్రం వారు 2026 సంవత్సరం. గురుగారు పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాకపోతే ఎదుటి వాళ్ళని నమ్మితే కనుక మోసపోతూ ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. అవును. గురుగారు ఇంకో చిన్న సందేహం, కొంతమందికి నక్షత్రాలు తెలియకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనకి నామ నక్షత్రాల ద్వారా చూసుకుంటే ఏ లెటర్స్ ఇందులో వస్తాయి? ఇందులో వచ్చేసి ఎల్ ఒకటి వస్తుందండి. ఎల్ లాలి లూలు అలా ఇలా ఎల్ లెటర్ వస్తుంది. ఆ తర్వాత ఏ కూడా వస్తుంది. ఏ లెటర్ అంటే ఆ ఉంటుంది కదా, ఆ లెటర్స్ కూడా వస్తుంటాయి. తర్వాత జే లెటర్ కూడా పెట్టుకుంటారు చాలా మంది కూడా. ఇక ఇవి కాదు అంటే కనుక ఇక నక్షత్రాల సరపడి కాకుండా కొంతమంది ఏంటంటే మా పూర్వీకుల పేర్లు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇక వాళ్ళ గురించి అయితే మనం ఇంకా వీటి గురించి నక్షత్రాన్ని సరపడి అయితే చెప్పలేము.
నక్షత్రానికి అనుకూలంగా అంటే కనుక ఈ లెటర్స్ మాత్రమే పెట్టుకుంటారు. చాలా వివరంగా చెప్పారు గురుగారు. ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పిన పరిహారాలను పాటిస్తూ ఈ సంవత్సరం కూడా అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.